చల్లగా పాడుతా తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. నా పేరు వంశీప్రియ నల్లాన్ చక్రవర్తుల. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వచ్చాను. స్వాగతం అమ్మా. వంశీప్రియ గారు ఎంపిక చేసుకున్న పాట రచన పింగళి, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం సుశీలమ్మ. గుండమ్మ కథ సినిమా నుంచి సన్నగా వీచే చల్లగాలికి. సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే అవి తలచిన ఏమో సిగ్గాయే కనులు తెరచిన నీవాయే నీ కనులు మోసిన నీవాయే కనులు తెరచిన నీవాయే నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిన నాయే నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిన నాయే కలవరపడినే కనులు తెరువన కంటి పాపలో నీవాయే ఎచట చూచినా నీవాయే కనులు తెరచిన నీవాయే నీ కనులు మోసిన నీవాయే కనులు తెరచిన నీవాయే మేలుకొని నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే మేలుకొని నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే ఉలికి పాటుతో కలయ వెదకన హృదయ ఫలకమున నీవాయే కనులు తెరచిన నీవాయే కనులు మూసిన నీవే నాయే. ఇంకొంచెం సాఫ్ట్ చేయాల్సింది అనిపించింది పాట. ఇంకొంచెం మాధుర్యం ఉండొచ్చు. అదే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. ఇంకోటి, మీరు పాడేటప్పుడు ప్రతి అక్షరాన్ని అవసరం కంటే మించి ఎక్కువ ఏం చెప్పాలి యాక్సెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, ఫ్లో మిస్ అవుతున్నట్టుంది. నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడివిన నాయే అంటే ఫ్లో మిస్ అవుతుంది. నిదురించిన నా
పట్టి పట్టి ప్రొనౌన్స్ చేస్తున్నట్టుగా ఉంది. ప్రతి అక్షరాన్ని అంత బరువుగా పలకక్కర్లేదు. మీరు ఇంకొంచెం సాఫ్ట్ చేశారనుకోండి, ఇంకొంచెం దాని మీద కొంచెం ఈజీగా పాడచ్చు. ఇవన్నీ సాఫ్ట్గా, అంటే సుశీల్ గారు ఒరిజినల్గానే పాడుతున్నప్పుడు ఆవిడ మరీ సాఫ్ట్ చేయకపోయినా కూడా ఆ గొంతులో ఉన్న మాధుర్యంతో వాల్యూమ్ అనేది ఇక్కడ ఎలా కావాలో అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ మనం విని నేర్చుకున్నప్పుడు మన గాత్రధర్మం డిఫరెంట్గా ఉంటుంది కదా. కానీ మీ గాత్రధర్మాన్ని బట్టి మీరు ఇంకొంచెం సాఫ్ట్ చేస్తే పాట ఇంకొంచెం అందంగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా, మీరు దాన్ని స్ట్రకాటో అంటారు అనమాట. లగాటో ఈజ్ వన్ విచ్ లైక్ ఎ స్లేయర్ ఫ్లోస్. అది మీకు ఒక అలవాటు అయిపోయింది. అందువల్ల సంగతులు కూడా దానివల్ల మీరు పాడుతున్నది ఏది తప్పు కాదు, నోట్స్ అన్నీ కరెక్టే. సన్నగవీచి చల్లగాలికి, అలా సన్నగా వీచి చల్లగాలికి అవసరం ఉండదు అక్కడ. సన్నగవీచి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్లియర్. సన్నగవీచి అంటే స్టక్అవుట్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఎక్కువగా ఐఎమ్ బ్లోయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. మీరు అట్లా పాడలేదు. బట్ సంగతులు ఎక్కడొచ్చినా కూడాను దానివల్ల ఏమవుతుందంటే, కనులు మూసిన ఉందని, కనులు మూసిన కలలాయే, కనులు మూసిన కలలాయే అంటున్నారు. ఆ యాక్సెంట్ తగ్గించేయండి. సో ఇట్ విల్ బి గ్రేస్. దట్స్ ఓన్లీ ది. తర్వాత ఉలికి పాటుతో లాస్ట్ చరణంలో ఆ పై నోటు కొంచెం ఫ్లాట్ అయింది. బట్ అదర్వైజ్ మ్యూజికల్ ఇట్ ఈస్ ఓకే, మ్యూజికల్ ఇట్ ఈస్ ఓకే. బట్ పాట అన్నది కేవలం సంగీతం కాదు, సాహిత్యం సంగీతాల అద్భుతమైన కలబోత. దాంట్లో మన గుండెలో నుంచి ఎంత అందంగా ఆ తడిని నింపి దాన్ని ఒక బ్యూటిఫుల్ ముద్దగా ప్రజెంట్ చేద్దామో, వెన్న ముద్దలాగా, అదనమాట దట్ ప్రజెంటేషన్. అంటే ఇది ఒక్కసారిగా మీ అందరినీ ప్రొఫెషనల్గా ఊహించుకోవడం కూడా తప్పే. అది అలా కాదు. ఇంత దూరం ఎందుకు చెప్తున్నామంటే, మీరు మొదట పాడినప్పటికీ ఇప్పుడు పాడినప్పటికీ ఎంతో తేడా ఉంది. యు ఆర్ ఆల్ ఇంప్లాయింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సెట్ టు యూ. నెక్స్ట్ టైం ఈ పాట పాడినప్పుడు ఇంకా అందంగా పాడగలరని. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. పాడుతా తీయగా చల్లగా. My God, I'm seriously spellbound. Order. Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you!